హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సారె చేస్తున్నాము. సారె ఎందుకంటే మా చెల్లి వాళ్ళ కూతుర్లు, ఇద్దరు కూతుర్లది హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో మా మమ్మీకి హెల్ప్ చేయడానికైతే నేను మా అక్క అయితే వెళ్ళామన్నమాట. హెల్ప్ అంటే కూడా మొత్తం మాకేం రాదు, మా మమ్మీ చేస్తే అలా కొన్ని పైన పనులన్నీ చేసామన్నమాట. అంటే కజ్జికాయలు నింపడం అవి కూడా మాకు సెట్ అవ్వలేదు, ట్రై చేసాం కానీ సెట్ అవ్వలేదు. సో మా మమ్మీ అన్నీ చేస్తూ ఉంటే మేము అలా ఫ్రై చేయడము, కొన్ని చిప్స్కి ఇలా చపాతీలా చేసి ఇక్కడ చూస్తున్నాను కదా, ఇలా కట్ చేయడం అనమాట. లైక్ డైమండ్ షేప్లో కట్ చేసి ఇది మైదాతో చేస్తారనమాట మా మమ్మీ. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇది ఒక్కటి నేనే ఓన్గా చేశాను, అంటే చపాతీ రుద్ది అవి కట్ చేస్తే అది కూడా మా మమ్మీ ఫ్రై చేశారు. నేను ఫ్రై చేస్తే మెత్తగా వచ్చాయన్నమాట. సక్సెస్ కాలేదు, మళ్ళీ మమ్మీ వైపు వెళ్ళిపోయింది. సో ఇవన్నీ చేశాక మా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ప్యాకింగ్ ప్రాసెస్ చేసామన్నమాట. ఏదైతే ఏముంది, మన చేతులతో చేసేదే వేరు అని మా మమ్మీ స్టెప్ తీసుకున్నారు. యాక్చువల్గా బయట కూడా దొరుకుతున్నాయి, బట్ తన ఓన్ హ్యాండ్స్తో చేసి ఇవ్వాలనే ఒక ఆశతో తను చేసిందనమాట. దానికి నేను మా అక్క కూడా కొంచెం హెల్ప్ చేశాము. మా చెల్లి వాళ్ళకి ఇంటికి వెళ్ళి అక్కడైతే మొత్తం ఈ ట్రేస్ కూడా తెచ్చారనమాట మా మమ్మీ. తనకు తోచిన ట్రేస్ అంటే చెక్లీలు, కజ్జికాయలు అలాంటి దాంట్లోకి పెద్ద హార్ట్ షేప్స్ 5 ప్లేట్స్ తెచ్చారు. నెక్స్ట్ చిన్న లోటస్ బౌల్స్ లాంటివి తెచ్చారు. చాక్లెట్స్ అవన్నీ ప్యాక్ చేసాము. చాలా టైం అయితే పట్టింది. ఒక 2 బొమ్మలకైతే చాక్లెట్ లాగా రెడీ చేసాము. ఫ్రాక్సే చాక్లెట్స్ లాగా రెడీ చేసాము. నేను మా సిస్టర్ అయితే ఫంక్షన్ హాల్లో పెట్టినప్పుడైతే బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఆ బొమ్మనే చూసుకుంటూ పాస్ అయ్యారనమాట. బాగా అనిపించింది, ఎందుకంటే ఇది మన ఓన్ హ్యాండ్స్తో చేస్తుంటాం కదా, అదొక హ్యాపీనెస్ అవి చూసినప్పుడు. ఇలా ఫంక్షన్ హాల్లో అయితే మొత్తం ఇలా డెకరేట్ చేసి పెట్టాము నేను మా సిస్టర్. ముందు 5 దిల్ షేప్ ప్లేట్స్, ఇవి బొమ్మలు అనమాట. ఇలా డైరీ మిల్క్ ఇంకా వేరే చాక్లెట్స్ డెకరేట్ చేసాము. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.